ఫ్రెండ్స్, నిన్న జూన్ 10వ తేదీ వరకు మన భారత ప్రధానుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. వారి రికార్డుని మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రికార్డు బ్రేక్ చేశారని చెప్పి వాస్తవంగా జరుగుతూ ఉంది. ఈ బీజేపీ సపోర్టర్స్ వాళ్ళు ఏం చెబుతా ఉన్నారో ఒకసారి చూడండి. లాంగెస్ట్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, పుకట్ ప్రైమ్ మినిస్టర్. లాంగెస్ట్ సర్వింగ్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు. అదేందాక చాచా నెహ్రూ కదా అని కొంతమంది అంటారు. అయితే ఈయన పుకట్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ టైం ఉట్టిగా పుక్కట్ల నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపో అని చెప్పి ఈయనని సెలెక్ట్ చేసిండ్రు. ఎలక్షన్ ఎలక్టెడ్ కాలేదంట, సెలెక్టెడ్ అంట. వాస్తవమే కదా. బుర్రుండి ఆలోచిస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. అప్పటికి ఎన్నికలు ఏం జరగలేదు కాబట్టి మొట్టమొదటిసారిగా అంటే స్వాతంత్రోద్యమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బాగా పాల్గొని మంచి బలంగా ఉంది కాబట్టి మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆ రోజు ప్రధానమంత్రిగా అందరూ ఎన్నుకున్నారు. అలా ఎలక్షన్ లేకుండా సెలక్షన్ ద్వారా జరిగింది. అదే ప్రధానమంత్రే కదా. ఆ తర్వాత ఆయన మే 27, 1964 వరకు అంటే ఆయన చనిపోయే వరకు ప్రధానమంత్రిగానే ఉన్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారు వరుసగా 2014, 2019, 2024 వరుసగా సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా 1947లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత 1952లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా ఘన విజయం సాధించారు నెహ్రూ గారు. అలాగే 1952, 1957, 1962 సాధారణ ఎన్నికల్లో ఇప్పుడు ఎలాగైతే ప్రధానమంత్రి మోడీ గారు గెలిచారో అలాగే ఆయన కూడా గెలిచారు. కాకపోతే ఆయన అంతకుముందు సెలెక్ట్ చేసింది అది ఎక్స్ట్రా అన్నమాట. మీరు ఇప్పటికైనా సరే ఎంత అవసరం లేదు. టోటల్గా లెక్క చూస్తే ఆగస్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయేంత వరకు ఆయన ప్రధానమంత్రిగానే ఉన్నారు. సుమారు 16 సంవత్సరాల 286 రోజులు అంటే దాదాపు 6,130 రోజులు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే నరేంద్ర మోడీ గారు 26 మే 2014 నుండి 11 జూన్ ఈ రోజు వరకు 12 సంవత్సరాల 16 రోజులు అంటే దాదాపు 4,400 రోజులు ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అయితే ఇప్పటికీ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారి. ఇంకా నెహ్రూ గారి పదవీ కాలం మోడీ గారి ప్రస్తుత పదవీ కాలం కంటే సుమారు 1730 రోజులు అంటే దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు ఎక్కువ.